ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏమిటంటే రూతు. రూతు గురించి కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. రూతు ఒక మోయాబీయురాలు. రూతు చరిత్ర జరిగిన 120 సంవత్సరాలకు రూతు గ్రంథం రాయబడింది. రూతు గ్రంథాన్ని నిర్ణయాల గ్రంథం అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా రూతు అసలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలను తెలుసుకుందాం. రూతు 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగా కానెను. దీనిని బట్టి మనం చూస్తే రూతు తన అత్త పట్ల ఒక నిశ్చయత కలిగి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రూతు యొక్క నిశ్చయత ఇక్కడ మనకు కనబడుతుంది. అదేవిధంగా రూతు యొక్క 2వ లక్షణాన్ని మనం చూద్దాం. రూతు 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగి ఏరుకుందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మనెను. దీనిని బట్టి మనం చూస్తే రూతు తన ఇష్టం వచ్చినట్లు తను ప్రవర్తించాలనుకోలేదు, కానీ తన అత్తను నేనేం చేయాలో దానిని గురించి ఒక పర్మిషన్ అనేది రూతు అడుగుతుంది. ఇక్కడ మనం చూస్తే తన అత్త పట్ల చూపే విధేయత మనకు కనబడుతుంది. అదేవిధంగా రూతు యొక్క 3వ లక్షణాన్ని మనం చూద్దాం. రూతు 2వ అధ్యాయం 10వ వచనం. ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశమైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా, ఇక్కడ మనం చూస్తే బోయాజు తన ఎడల ఒక కటాక్షము కలిగి కనికరపడి మాట్లాడుతున్నప్పుడు రూతు మాట్లాడిన మాట ఇది. సాగిలపడి నమస్కారము చేసి తల వంచుకున్నట్లుగా మనం చూస్తాం. ఒక విధేయత, ఒక తగ్గింపు రూతులో మనకు కనబడుతుంది. అదేవిధంగా రూతు యొక్క 4వ లక్షణాన్ని మనం చూద్దాం. రూతు 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఇక్కడ మనం చూస్తే రూతుని బోయాజు మెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. రూతు ఒక యవనురాలు అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా మనకు ఎక్కడ కనిపించదు. బోయాజు మాట్లాడుతున్నప్పుడు బోయాజుతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లుగా, తన ప్రవర్తనలో తన మాటలో ఏదో మార్పు ఉన్నట్లుగా మనకు ఎక్కడనూ కనిపించదు. రూతు యొక్క ప్రవర్తన యవనస్తులను వెంబడించక ఒక నీతిమంతురాలి వలె, ఒక విధేయత కలిగినటువంటి స్త్రీగా ఒక మంచి లక్షణం కలిగి రూతు అనేది ఉన్నదనమాట. అదేవిధంగా మనం చూస్తే రూతు నయోమి పట్ల మనం ఒక వ్యత్యాసాన్ని కనిపెట్టవచ్చు, ఒక తేడాన్ని మనం చూడవచ్చు. నయోమి ఏదైతే వద్దనుకొని వెళ్ళిందో రూతు అది కావాలనుకొని వచ్చింది. నయోమి వెళ్ళి తన భర్తను కోల్పోయింది, రూతు వచ్చి తన భర్తను సంపాదించుకుంది. నయోమి వెళ్ళి కుమారులను కోల్పోయింది, రూతు వచ్చి కుమారుని సంపాదించుకుంది. ఈ విధంగా చూస్తే రూతు యొక్క నిబంధన, రూతు యొక్క చరిత్రను మనం గమనిస్తే రూతు యొక్క నిబంధన, తాను తీసుకున్నటువంటి నిర్ణయం తన జీవితాన్ని మార్చేసింది. ఒక దీవెనకరమైనటువంటి జీవితానికి, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి ఆమెను నడిపించింది ఆమె యొక్క ప్రవర్తన. ఈరోజు యవనస్తులారా, భర్త చనిపోయాడని అతన్ని విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టేటటువంటి వారుగా మనం ఉండకూడదు. మనం ఎలాంటి వారమైనా ఒక ఇంటికి ఒక బాధ్యతకు మనం అప్పగింపబడినప్పుడు ఆ ఇంటి బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఎవరు ఉన్నా లేకున్నా ఉన్న కుటుంబ సభ్యులతో మనం నివసిస్తూ ఉండాలన్నమాట. రూతు ఒక గొప్ప నిర్ణయం, ఓర్ప హత్తుకొని వెళ్ళిపోయింది. అదేవిధంగా మనం చూస్తే రూతు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది, ఒక మంచి ప్రవర్తన కలిగి, ఒక మంచి లక్షణాలు కలిగి రూతు ఉందన్నమాట. ఈరోజు ఒక కోడలిగా నీవు నేను, ఒక అత్తగా నీవు నేను, మనం ఏ విధంగా ఉంటున్నామో మనం రూతు యొక్క చరిత్రను బట్టి సరి చేసుకుంటూ ఉండాలి.